మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు నామం మనకు శుభం, ప్రభు నామం మనకు దీవెన, ప్రభు నామం మనకు మేలు, ప్రభు నామం మనకు ధన్యత. ప్రభు నామం ఏంది ఇక్కడ కూడికే, మనం సంతోషించడానికి ఎంత మంచిది, చాలా మంచిది ఈ సమయమున. ఎందుకంటే మీతో సహవాసం చేసి సంతోషించడానికి. పరమగీతములు ప్రేమను వల్లరా 2వ అధ్యాయము 4వ వచనం బిగ్గరగా నిదాన చదవాలి. పరమగీతములు 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. మంచిది, ప్రార్థన చేయచ్చా ప్రేమలారా? అయ్యా తండ్రి, కోత్రం నానా వాళ్ళ రాజ్యం ప్రేకుమారుని సుప్రవేద అనుగ్రహించారు. కోత్రం అండి వేళలో ఇక్కడ కూడిక మీ నామందు ఏర్పాటు చేశారు. మీ కోత్రం అండి అంతవరకు చేసిన మేలు బట్టి మీ కోత్రం నానా పక్షాన్ని నిలిచిన నేను బలయుని బలపరిచి వాక్ సాయం చేయండి. అందరికీ గల శవను గ్రహించ మనసును కనకరించండి, మేలు పొందులాగానే చేయమని ప్రార్థిస్తూ మీ ప్రేమమైన మారచ్చుకోండి. యేసు ప్రభు మహిమల నామాన్ని బట్టి శృతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సమయమున ప్రేమలారా, రాత్రి గల సమయంలో ఇక్కడ కూడిక 7 అయింది. అనుకూలం బట్టి మాట్లాడతా. 7 గంటలైంది, అనుకూలం బట్టి మాట్లాడతా. పరమగీతములో 2వ అధ్యాయం 4వ వచనంలో ఒకటే తలంపులో 2 అందజేయాలని నేను ఆశపడి వెళ్ళిన, లేకుంటే ఒకటే తలంపులో 2 చెప్పాలని కోరిక కలిగి ఉండ నేను. ఒకటి ఆదరణ, 2వది సువార్త. దాంట్లో అట్లా చెప్పాలనుకుంటున్నాను అనుకూలం బట్టి. ఎందుకంటే నమ్ముకునేలు కూడా ఇక్కడ ఉండారు, నమ్మని వారు కూడా ఇక్కడ ఉంటారు. బయట కూడా వినబడేటట్టుగా అది పైన బిగించి వినపడనికి అనమాట. మైకేమో కదన్నా? సరే, మంచిది. ఇక్కడ మనం చూస్తే ఏమని రాయబడింది? అతడు నన్ను ఇందుశాలకు తోలుకొని పోయిను, ఆ తర్వాత నా మీద ప్రేమని ధ్వజముగా ఎత్తెను అని ఇక్కడ ఎవరంటున్నారు? ప్రియురాలు అంటుంది. ప్రియురాలు తన ప్రియుడు ఉండే సంగతి ఇక్కడ అంటుంది. అయితే ఈ రాత్రి గల సమయంలో ప్రేమనులారా, ప్రియుడు ఎక్కడికి తోలుకొని పోయి ఏమి ఎత్తినాడు? ప్రియుడు ఎక్కడికి లేక ఇది ప్రియుడు తన ప్రియురాలను ఎక్కడికి తోలుకొని పోయి ఏమి ఎత్తినాడు? ప్రియుడు తన ప్రియురాలను ఎక్కడికి తోలుకొని పోయి ఏమి ఎత్తినాడు? ఇక్కడ మనం చూసే ప్రియుడు ప్రియురాలను ఎక్కడ తోలుకుపోయినాడు? విందుశాలకు అని రాయబడింది. శాలలు ఉన్నాయి, పరమశాలలో బైబిల్లో ఉంది. ఆ తర్వాత పెళ్లిశాల ఉంది, ఆ తర్వాత కొత్త శాల ఉంది. కానీ శాలల గురించి ఉంది, కానీ పాఠం అది వేరు సంబంధించింది. ఇక్కడ మనం చూసే ప్రియుడు తన ప్రియురాలను ఇందుశాలకు తోలుకుపోయినట్టు రాయబడింది. ఆ తర్వాత
ప్రేమనే ధ్వజం ఎత్తాడు. లేక ప్రేమని ఒక జెండా అనుకో, ప్రేమని ఒక జెండా ఎత్తాడు. ఎవరి మీదకి ఎత్తాడు? ప్రియురాలి మీద. కరెక్ట్ చెప్పావు. ప్రియురాలు మీదకి ఎత్తాడు జెండా. ఎలక్షన్లు ఎత్తుతారులే జెండాలు, ఎత్తామా లేదా ఎన్నా? కానీ ఇక్కడ ఒక జెండా ఎత్తాడు. ఆ జెండాల కంటే ఈ జెండా గొప్పది, గ్రేట్ అయినది, సంతోషమైనది, వండర్ఫుల్ అయినది, బాగుండేది ఈ జెండా. ఏ జెండా? ప్రేమనే జెండా. ప్రేమనే జెండా ఎత్తాడు. ఎంత మంచిది. ఇందిశాలకు తోలుకపోయి ప్రియుడు తన ప్రియురాలను ప్రేమనే ధ్వజం ఎత్తాడు. ఇదే తలంపు ఎక్కడ చూస్తాం? పాటలు చూస్తాం. ఎన్నా దయామయ మా యేసయ్య అనే పాటలు చూస్తాం లేదా? దయామయ మా యేసయ్య మా సూతులను అందుకో అనే పాటలు చూస్తాం. ఏది? విందుశాలలోన ప్రేమ ధ్వజమునెత్తి. అది ఇందుచాలలోన ప్రేమ, ఇందుచాలలోన ప్రేమ ధ్వజము నెత్తితి. దయామయ మాయేసయ్య. పాటలు కూడా పొందించారు. పరమగీతముంది. పరమగీతములుండే మాటలు ఎక్కడ? పాటలు. అది పాటలు ఇచ్చారు. అలా ఆనాడు ప్రియుడు తన ప్రియురాలును విందుశాలకు తోలుకుపోయినాడు, ప్రేమనే ధ్వజం ఎత్తాడు. అట్లయితే ఇప్పుడు ఏ ఇందుశాల? పరలోకం. పరలోకమని ఇందుశాలకు ఎవరు? ప్రియుడైనా యేసు ప్రభు, వధువైనా సంఘాన్ని తీసుకొని పోతాడు. అక్కడ ప్రేమనే ధ్వజం ఎత్తుతాడు. ఇదిగో నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చూడే అని. ఇదిగో నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చూడే అని అక్కడ తన ప్రేమను ముందు పెడతాడు. ఎంత మంచిది. వరుడైన యేసుక్రీస్తు ప్రభు వధువురాలైన సంఘాన్ని ఇందుశాలనే పరలోకానికి తీసుకొని పోతాడు. తీసుకుపోయి అక్కడ ఏదో ఏదో పరిమళాడతారు, ఏదో అర్థాడు. చూడు ఏమడతాడు? దాన్ని ఏమంటారు? ప్రేమి అనమాట. పాట పాడతారు కదా మామూలుగా. పరిమళార్థం ఏదో ఉంది. అది మామూలుగా పెళ్ళి కుమారుడు పెళ్ళి కూతురు ఆడతారు చూడు మామూలుగా. అట్లా ఆయన ప్రేమ అక్కడ. అరే నేను ఎంత ప్రేమించినది చూడి అని పరలోకంలో లేక ఇందుశాల అనే పరలోకంలో ఆయన ఒక్కొక్క దాన్ని సడిగిన ముందు పెడతాడు. సూర్యకాంతములు అనేది ముందు పెడతాడు ఒకటి. రెండోది రత్నములు అనేది ముందు పెడతాడు. మూడోది ముత్యములు అనేది ముందు పెడతాడు. నాలుగోది శుద్ధ సువర్ణం అనేది ముందు పెడతాడు. పునాదులు గల పట్టణం ముందు పెడతాడు. దేవదూతలు ఉండే పట్టణం ముందు పెడతాడు. సూర్యుడు చంద్రులు లేని పట్టణం ముందు పెడతాడు.
ఆకలి తప్పులు లేని పట్టణం ముందు పెడతాడు, రోగం లేని పట్టణం ముందు పెడతాడు, ఇబ్బంది లేని పట్టణం ముందు పెడతాడు, ఎన్నటికీ లయంగాని పట్టణాన్ని ముందు పెడతాడు. ఎంత మంచిది. అది ఎవరికి? తన ప్రియుడైన ప్రియురాలైన సంఘానికి, తన ప్రియురాలైన సంఘానికి ముందు పెడతాడు. విందుశాలని పరలోకం ముందు పెడతాడు. చూడే ఎంత కట్టాను అని, చూడే ఎంత కట్టాను, నీ కొరకు ఎంత కట్టాను చూడి. సూర్యకాంతములతో, ముత్యములతో, రత్నములతో, శుద్ధ సువర్ణముతో ఎంత కట్టానో చూడి అని అప్పుడు ఎంతో ముందు పెడతాడు. అప్పుడు మనం చూసి నా ప్రియుడా ఎంత బాగా కట్టావు, నీకు స్తోత్రం అంటాం. అంటామనమా? ఖచ్చితంగా అంటాం. ఒక ప్రియుడు తన ప్రియురానికి ఈ లోకంలో వాడు కట్టాడున్నా, నీకు తెలిసినా లేదా? తాజ్మహల్ తెలుసు కదా, ఎట్లా కట్టాడన్నా? అది బాగుందే లేదా? వండర్ఫుల్గా ఉంది. దాన్ని చూసి ఆశ్చర్యపడి ఫోటోలు తీసుకుంటున్నారు, టకా 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 అని. ఏదాన్ని చెప్పాలా? తాజ్మహల్ను ఆనాడే అట్ట కడితే ప్రియుడైన యేసు ప్రభు ఓదైన సంఘమైన మన కొరకు ఎంత కట్టాలో, ఎంత కట్టాలా ఆలోచన చేయాలి. చిన్నగానా? కాదు కాదు, చిన్నగా కాదు. అదైనా చిన్నగా కావచ్చు కానీ అది చిన్నగా కాదు. వండర్ఫుల్, గ్రేట్. తనతో కూడా ఉండనీకి, ఎల్లప్పుడూ ఉండనీకి, శాశ్వతంగా ఉండనీకి, సంతోషంగా ఉండనీకి, ఆనందంగా ఉండనీకి, బావుగా ఉండనీకి, లేక నిత్యం సుఖంగా ఉన్నికి అనుకో, నిత్యం సుఖంగా ఉన్నికి ఆయన కట్టాడు. ఎన్నకు కాదు. బైబిల్ గ్రంథంలో పురాణ గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసి అక్కడ కొంచెం వరకే రాయబడింది అంతే. పురాణ గ్రంథం 21వ అధ్యాయంలో చూసి కొంతవరకే రాయబడింది, ఎక్కువ రాయవల్లే. కానీ అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం వరకే రాయబడింది, కొంచెం వరకే ముందు పెట్టబడింది. అక్కడ ఎక్కువ ముందు పెట్టబడుతుంది. అప్పుడు ఆహా అని నవ్వుతాం. ఎంత బాగా నవ్వుతాం అక్కడ. ఇక్కడ మూలుతో ఈ దేహంలో రోగాలతో, ఇరుకుతో, ఇబ్బందులతో, కష్టాలతో ఎన్నో పొదువైన సంఘం ఇబ్బంది పడుతుంది. కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ప్రభు అని కట్టాడు. వస్తాడు ఆయన ఇందుశాలనే పరలోకానికి తోడుకొని పోతాడు, తీసుకొని పోతాడు, తీసుకొని పోతాడు. అప్పుడు మనకు ఏ బాధ లేకుండా అంత బాగుంటుంది. ఎంత మంచిది. అందుకే ఈ మాటల చేత విశ్వాసి ప్రభువుని నమ్ముకున్న బిడ్డ ఎట్టుండాలా? సంతోషించాలా. ఇందుశాలనే పరలోకానికి నన్ను తీసుకొని పోతాడు ఒకనాడు ఆయన వచ్చి అని సంతోషంతో జీవించాలి. అది దిగులతో కాదు, చింతతో కాదు, బాధతో కాదు, సంతోషంగా జీవించాలా. ఎంత మంచిది, చాలా మంచిది. మరొక తలంపు ఏంటంటే ప్రేమనులారా, ఇక్కడ ఇందుశాలనే పరలోకానికి, ఇందుశాలనే పరలోకానికి మానవుడు చేరాలనే, ఇందుశాలనే పరలోకానికి మానవుడు చేరాలని పరలోకం నుండి భూలోకానికి ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభు. యేసు ప్రభు రాయబడింది. యేసు ప్రభు దిగొచ్చాడు. దిగొచ్చి
అందరు పాపాయితం కొరకు అప్పగించబడ్డాడు. తల్ల ఏం పెట్టబడి ముళ్ళ కిరీటం, ముళ్ళ కీటం, ఈపిన కొడా దెబ్బలు, చేతుల పాదాల్లో మేకులు, పక్కన బాల్యం పోటు. ఈ విధంగా యేసు ప్రభు పంచగాయాలతో బలియాగం అయ్యాడు. ఒక వేదంలో రాయబడిందంట, ఏమని అంటే ఒక నిర్దోషమైన జంతువు పంచగాయాలతో బలి కావాలి ఒకరి పాపమునకు పరిహరించబడానికి. లేక ఒకరి పాపం పరిహరించబడాలంటే ఒక నిర్దోషమైన జంతువు, మత్సలేని జంతువు, పాపము లేని జంతువు అది బలి కావాలని రాయబడింది అన్నమాట. నేనే అయితే యేసు ప్రభువులో ఏం లేదు, పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయొచ్చని సవాల్ చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసే రాయబడింది. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయొచ్చు అన్నాడు. యేసు ప్రభు పుట్టుకలో పాపం లేదు. యేసు ప్రభు జీవితంలో పాపం లేదు. అందుకే మనము ఏ పాపం మెరుగని ఏ పావన మూర్తి పాప ఈ మోచ కుండ అని పాట పాడుతుంటాం. యేసు ప్రభులో ఏ పాపము లేదు. ఏ పాపము లేని యేసు ప్రభు మన పాపముల కొరకే బలియాగమయ్యాడు. తన అమూల్య రక్తం చిందించాడు. మరణించి సమాజబడి తిరిగి లేచిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. నీకు అనుమానం అయితే పాలస్తీనా దేశానికి పో, అక్కడ యేసు ప్రభు సమాధి చూడి ఎట్లుంటుంది, ఖాళీగా ఉంటుంది. మిగతా సమాధులు చూడరి ఎట్లుంటాయి, ఖాళీగా లేవు. యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడని ఆయన తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు తిరిగి లేచి. పరలోకానికి ఆరోహైనాడు ఆయన. ఓ మాట గమనించరి, ఎందరైతే తను నమ్ముకుంటారో వారిని తన రాజ్యానికి లేక ఇందుషయాలని పరలోకానికి తీసుకొని పోతాడు. ఇందుషయాలని పరలోకాన్ని తీసుకుపోతాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే ఆలస్యం చేసి అమృతం ఇష్టమవుతుంది అన్నారు పెద్దలు. మోసపోకూడదు. అమృతం లాంటి ఆత్మను ఇష్టం చేసుకోకూడదు. పాతాళానికి పోయి లేక పాతాళానికి పోయేది, నరకానికి పోయేది, అగ్గుణానికి పోయేది జాగ్రత్త పడాలా. ఎందుకంటే ఏమిడికైనా గ్యారంటీ ఇచ్చారేమో కానీ దేవుడు మంచికి గ్యారంటీ. ఒక మనిషి చెల్లుకు గ్యారంటీ ఇచ్చినాడు కొన్నాళ్ళు, వాచ్కి గ్యారంటీ ఇచ్చినాడు కొన్నాళ్ళు, మౌత్కి గ్యారంటీ ఇచ్చినారు కొన్నాళ్ళు. కొన్నాళ్ళ పాటు టీవీకి కానీ ఏదైనాకైనా కానీ గ్యారంటీ మనం చూస్తున్నాం, ఫ్యాన్కి కానీ దేవుడు ఒక దినం ఇయ్యలే మనిషికి, ఒక గంట ఇయ్యలే. అందుకే మనం చూసే దాని విషయంలో యాకోబు 4వ అధ్యాయం 13 వచ్చి ఉంటే మనం చూసే అక్కడ రాయబడింది ఏమని, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అని రాడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు మనిషికి గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి ఎంతలో కనబడి అంతలోనే మాయం వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎవరు? మానవుడు, నరుడు ఏమైపోతాడో తెలియదు. ఎవరు? మానవుడు, నరుడు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఎన్ని పెట్టుకున్నాడు? ఎండి మీద, బంగారం మీద, రూపాయల మీద, మేడ మిద్దెల మీద, వాహనాల మీద, వస్తువుల మీద ఎన్నెన్నో పెట్టుకొని ఉన్నాడు. కానీ చనిపోతే తీసుకొని పోతాడా? తీసుకోపోలేడు. చనిపోతే తీసుకోపోలేడు. సంతకొచ్చాం, సంత చేసుకొని పోయేతోళ్ళమే అన్నారు పెద్దలు. అందుకే గమనించాలా, మోసపోవద్దు.
మరణం వచ్చినప్పుడు శరీర ఆత్మ ఏమవుతాయి? రెండు వేలవుతాయి. ఈ శరీరం ఎక్కడ పోతుంది? మట్టికి పోతుంది. ఈ ఆత్మ అయితే దేవుని రాజ్యమా అగ్నిగుండమా? దేవుని రాజ్యం అయితే బాగుంటుంది, సంతోషం, ఆనందం. అగ్నిగుండం అయితే ఏడుపు, పనులు పట్ట 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 కొరకుట. అది ఎంత ఘోరం. అందుకే అయ్యా అమ్మ మోసపోకరి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. వాయిదా వేసుకోకూడదు. ఎందుకంటే చనిపోతే అయిపోయా, తెగదెంపులే, తిరిగి వచ్చే ప్రసక్తి లేదా. నీటి మీద బుగ్గలాంటి వాళ్ళమే. ఈ బుగ్గ ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. మోసపోకూడదు. లోకం విడిస్తే ఇంకా అయిపోయాంగా. అయిలారా అమ్మలారా జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన అవకాశం గొప్పది, దేవుడిచ్చిన సమయం గొప్పది. ఎర్లాంక ఆశీర్వాదం ఉన్న పాట అన్నాడు. అది ఏది? తారుణ మీదే పాపికి తారుణ మీదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు. తరుణమిదే పాపికి తరుణమిదే, ఇదే అవకాశం అని రాయబడింది. అదేది? 2 కొరింథీ 6వ అధ్యాయం మనం చూసే 2వ వచనంలో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వాయిదా వేసుకోకూడదు. వివాహానికైనా వాయిదా వేసుకోవచ్చు, ఇల్లు కట్టించుకనికైనా వాయిదా వేసుకోవచ్చు, ఏమిటికైనా వాయిదా వేసుకోవచ్చు. అని యేసు ప్రభువుని నమ్ముకనికి వాయిదా వేసుకోకూడదు. ఆత్మను దక్కించుకోనికి వాయిదా వేసుకోకూడదు. ఆత్మ బహు విలువైనది. ప్రపంచమల్లా అమ్మిన కానీ చనిపోయిన వ్యక్తిని తీసుకొని రాలేరు. తీసుకొస్తారా? అందుకే ఆత్మ బహు విలువైనది. ఆత్మ బహు విలువైనది. అందుకే ప్రేమనులారా గమనించండి. మోసపోకుండి. దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. ఇంకా ఈ లోకం భయంకరంగా చెడిపోతుంది. చెడిపోయినా కానీ దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు? కారణం లోకం పెడితే పాతాళానికి పోతాడని, నరకానికి పోతాడని, అగ్నిగుండానికి పోతాడని, వేధించబడతాడని, బాధించబడతాడని, చాలా ఘోరమని ఆయన ఎంత అవకాశం ఇచ్చినాడు? చాలా అవకాశం ఇచ్చినాడు. ఎంతో చెడిపోయింది ఈ లోకం, పాడైపోయింది ఈ లోకం, భంగం అయిపోయింది ఈ లోకం, నాశనం అవుతుంది ఈ లోకం. మనిషికి నెమ్మది లేకుండా ఉన్నాడు, సమాధానం లేకుండా ఉన్నాడు, సంతోషం లేకుండా ఉన్నాడు, ఆనందం లేకుండా ఉన్నాడు. కారణం పాపం వల్ల మనిషి పాడైపోతున్నాడు. చిన్న వయసులోనే జీవితం నష్టమైపోతుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వీడు ఇప్పుడే ఈ వయసులోనే భంగం అయిపోయానే అని. వీడు చదవమనే చదవకుండా వీడు ఇప్పుడే భంగం అయిపోయానే అని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. అందుకే మనిషి పాడైపోతున్నాడు. అదే యేసు ప్రభువుని నమ్ముకుంటే పాడైన నీ జీవితం బాగుపడుతుంది. నా జీవితం బాగుపడింది కాబట్టి ఖచ్చితం. ఒకప్పుడు నా జీవితం పాడైపోయింది. బీడీలు, సిగరెట్లు, నకౌంటి, పిచ్చలాట, మంగపత్త, తాగుడు, అల్లరి, సినిమాలు, ఎన్నెన్నో దురలవాట్లు. ఇట ప్రార్థన కూడికి పెట్టింటే ఒకనాడు పోయింటే సంతోషం వచ్చింది. ఎంత బాగుందని అట్నే పోయినా. అట్నే పోతే నాకుండే చెడ్డ అలవాట్లు యేసు ప్రభువు పీకి పారేసాడు, ఎడం చేశాడు, బుద్ధిని మార్చాడు, గుణాన్ని మార్చాడు. ఎవరు మారుస్తారు బుద్ధిని, గుణాన్ని? ఎవరి చేత అవుతుంది? మహిమ చేత కాకపోయింది బుద్ధిని, గుణాన్ని మార్చడానికి. ఎంతమందికి నా పేరు చేసన్నా బనాంపలకు రారా, నీకు 5 రూపాయలు ఇస్తా అంటాడు. నేను 15 రూపాయలు కూలి మా అమ్మకు పేటలో పని చేసే. కారణం ఏది? ఇంటికాడంటే పిల్లోడు
ఆటాడి భంగం అయిపోతాడని. ఇంటికాడ ఉంటే గిన పిల్లోడు ఆటాడి భంగం అయిపోతాడని బనియాంపల్లెకి రా అంటండే. బనియాంపల్లెకు పోయినప్పుడు మా అమ్మ 5 రూపాయలు నా చేతిలో పెట్టింది. సినిమాలు కూర్చొని ఏడుతున్నానే కానీ మార్పు రాలే. సినిమా పిచ్చి పెద్ద పిచ్చి, కృష్ణ అంటే అభిమానం నాకు. 5-6 సార్లు మెడ్రాస్ పోయినా, సింహాసనం విడతలేన 2 సంవత్సరాలకు, అంత పిచ్చి. మళ్ళీ నా దగ్గర ఇంత సెల్ ఉంది, సెల్ మొత్తం నీకు చూడొచ్చు కదా, ఎవరుతున్నారు. కారణం ఏంటంటే యేసుప్రభు బుద్ధి మార్చాడు, గుణం మార్చాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయరు. ఎవరు మారుస్తారు బుద్ధిని, గుణాన్ని? ఎవరు మార్చలేరు. యేసుప్రభు మాత్రమే మార్చినాడు. అందుకే ప్రేమ ఇల్లారా ఆలోచన చేయరు. నీకు ఏ బుద్ధి ఉందో నాకు తెలియదు, నీకే గుణం ఉందో నాకు తెలియదు, నీకేం మనసు ఉందో నాకు తెలియదు, నువ్వు ఎలాగ జీవిస్తున్నావో నాకు తెలియదు. అంతా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సృష్టికర్త, కాబట్టి నేను జన్మించాడు, కాబట్టి నువ్వు నీ జీవితంలో ఎలాంటివి అలవాట్లు అయినా కానీ ఆయన ఈనాడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి? చనిపోతే పాతాళానికి నరకానికి అగ్ని అనుకోకుండా తన రాజ్యంలో చేరనికి ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే పాప క్షమాపణ, ఆత్మ రక్షణ, పరలోకంలో లేక ఇందుశాలనే పరలోకంలో నిత్యం ఉంటావు. ఈ ఖచ్చితం. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు క్షమించడానికి రుజువు ఇచ్చాడు. అదేంటంటే జీవితం మార్చబడడం, అది ముఖ్యం. ఆనాడు జక్కయ్య జీవితం మార్చబడిందే లేదా? ఖచ్చితం, మనం చూస్తున్నాం. రెండోది సమరయ స్త్రీ మార్చబడిందే లేదా? ఖచ్చితం. ఆ తర్వాత పౌలు ఎంత హింసించి ఎంత ఇబ్బంది చేసేవాడు, మార్చబడ్డా లేడా? ఖచ్చితం. ఈనాడు ఎంతోమంది మార్చబడుతున్నారు. దొంగలు, హంతకులు, వ్యభిచారులు, కూనికోరులు, ఏది ఇంకొకటి చెప్పాలంటే నరమాంస భక్షకులు, వాళ్ళు కూడా మారిపోయినారు. ఎంత గొప్ప దేవుడు యేసుప్రభు! ఎంత గొప్ప దేవుడని యేసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుంది, నీ జీవితం ఎంత బాగుగా ఉంటుంది, నీ జీవితం ఎంత అట్లాస్గా ఉంటుంది. నిజం నేను చెప్పేది నొక్కి. వెలుగు వచ్చి చీకటి ఉంటుందా? చీకటి పరారు. అలాగనే పాపం అనే చీకటి పరారు అవుతుంది. జీవితం మధురం, జీవితం గ్రేట్, జీవితం మంచిగా ఉంటుంది. ఎప్పుడు మారుతావు ఇట్లా? తాగేతోనివే, తాగకుండా అయినవే, ఆటాడేతోనివే, ఆటాడకుండా అయినవే. ఏ కారణం అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే యేసుప్రభు ఇట్లా చేసాడు అని చెప్తావు. ఇంత గొప్ప దేవుడా యేసుప్రభు, నమ్మకం చూడు నీకే తెలుస్తుంది అని చెప్తాడు. వాళ్ళ వస్తే తేనె తాగిన వాళ్ళకే తెలుస్తుంది దాని రుచి, మిగతా వాళ్ళకేం తెలుస్తుంది? యేసుప్రభువుని నమ్ముకుంటేనే నీకు తెలిసేది. నీ జీవితం ఎంత మారిపోయింది, ఎంత బాగుండేది, ఎంత అట్లాస్గా ఉండేది, ఎంత గ్రేట్గా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది, ఎంత ఆనందంగా ఉండేది, ఎంత విలువగా ఉండేది. గ్రేట్. అసలుకు చాలా విలువ వస్తుంది యేసుప్రభువుని నమ్ముకుంటే. ఖచ్చితం విలువ వస్తుంది. పాపం వల్ల మనిషికి విలువ లేకుండా పోతుంది. పోతుంది లేదా? అవమానం వస్తుంది మనిషికి, వస్తుంది లేదా? పాపం వల్ల మనిషికి విలువ లేక అవమానం, అపకీర్తి, చెడ్డ పేరు, ఏమంటాం, ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలా? నా జీవితాన్ని మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ జీవితం మారిపోతుందే, మారలేదే. చేసిన పాపం గోసులో పెట్టుకొని కాసుకుపోతే పోవున అన్నారు. పెద్దలే అన్నారు అదే మాట, నీ అనేది కాదనమాట. చేసిన పాపం గోసులో పెట్టుకొని కాసుకుపోతే పోవున అన్నారు. ఎడబోతుంది పాదా? ఆ పాపములకు పరిహారం చెల్లించిన యేసుప్రభువుని నమ్ముకుంటే పోతుంది, ఖచ్చితంగా పోతుంది, డౌట్ లేదు. నీ పాప జీవితం నిన్ను రోడ్లకు దంచుతుంది, నీకు నెమ్మది లేకుండా నీకు ఇబ్బంది చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపమనే ఆ జీవితాన్ని ఏంటంటే ఆయన ఏం చేస్తాడు? బయటికి తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. జ్ఞాపకం వస్తుంది కీర్తన 1
40వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకరిని తీసుకొచ్చి అంటే మనం చూసాం అక్కడ కీర్తన దావీదు. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి అది ఆయన నన్ను పైకెత్తాను. మళ్ళీ పైన పరిస్థితి యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. అది నాశనకరమైన గుంట, పాప గుంట. మూడిట్లో పడితే బయటికి రాలేరు అన్నారు పెద్దలు, తెలిసిన. మూడిట్లో పడితే నాశనకరమైన గుంట అనగా మూడిట్లో పడితే పైకి రాలేడు. ఆటలో, తాగుల్లో, వ్యభిచారంలో అది ఎప్పుడు బయటకు రాలేదు. అదే నాశనమైన గుంట. రెండోది ఏం చెప్పబడింది? జిగటగల దొంగ ఊబి. అది బాగుంటుంది, పైన చూస్తే బాగున్నట్టు ఉంటుంది. పోయి కాలు పెడితే ఏమవుతుంది? దిగబడిపోతుంది గట్టిగా. మళ్ళీ పైకి రావాలంటే రాలేవు, చేత కాదు, ఇంకా దిగబడిపోతావు. ఆ తర్వాత పానం పుటక్కి వెళ్ళిపోతుంది. ఒకసారి జరిగింది. భార్య, భర్త, కుమారుడు డ్యూటీ అయిపోయినాక ఒక పార్కి వెళ్ళిపోయారంట. పార్కి వెళ్ళిపోతుంటే కుమారుడు బాల్ ఎత్తంటే తండ్రి పట్టుకుంటున్నాడు, మళ్ళా తండ్రి బాల్ ఎత్తంటే కుమారుడు పట్టుకుంటున్నాడు. జరిగినదే. కానీ ఆ కుమారుడు వేసే బాలును బట్టి తల్లి కిలకిల నవ్వుతుందేమో, ఆ సంతోషిస్తుంది. ఆ భర్త బాల్ ఎత్తంటే సంతోషిస్తుంది, ఆమె చూసుకుంటుంది మొత్తానికి. ఏత బాలు తండ్రి కొంచెం గట్టిగా వేసాడు. వేసి అబ్బాయి పట్టుకోలేకపోయినాడు. అది దొల్లుకుంటూ పోయింది. దొల్లుకుంటూ పోతే ఈ అబ్బాయి దాని వెంబడి ఉరికినాడు. ఉరుకుతా ఇలాగా పోయినప్పుడు ఒకసారి బాల్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆ బాల్ తీసుకొని ఆ అబ్బాయి వెంటనే దాని కాడికి పోయి తగల దిగబడిపోతున్నాడంట. జరిగినది. దిగబడిపోతుంటే ఈ అబ్బాయి ఉన్నాడంటే డాడీ 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 అంటున్నాడు, దిగబడిపోతున్నాడు. ఈ తండ్రి ఉర్రకులాతో వచ్చి చూశాడు. చూసి వెనుక ముందు ఆలోచన చేయకుండా కుమారుణ్ణి రక్షించని కాపాడికి వీణ తటలు నిలిపోయినాడు. ఆయన దిగబడిపోతున్నాడు. ఆయన దిగబడిపోను, ఆ తర్వాత కుమారుడు దిగును. వీళ్ళిద్దరూ అడుతున్నారంట. వీళ్ళిద్దరు వచ్చి మొత్తానికి భార్య వచ్చింది. భార్య వచ్చి చూస్తుందే కానీ ఏం చేయలేకపోయిందంట. ఎందుకు? వాళ్ళు దిగుబడిపోతూ ఉండారు. దిగుబడిపోతుంటే ఈ భార్య ఏడుస్తుందంట, అడుతుందంట, ఏడుతుందంట. వీళ్ళేమో దిగుబడిపోతున్నారు. దిగుబడి పూర్తి దిగుబడిపోయి మాది కప్పుకుంది. ఇంకా అయిపోయా ఫినిష్. దొంగ ఊబి అట్టేటది. ఇప్పుడు ఏ దొంగ ఊబి? పాపం అనే దొంగ ఊబిలు ఉడితే చాలామంది వేలు లక్షలు కోట్ల మంది గిలగిల కొట్టుకులు ఆడుతున్నారు. ఏంది అనుకునేవు? ఏం చేయాలో అర్థం కాక రైలు కింద పడుతున్నారు కొందరు, పురుగుల మందు తాగి చస్తున్నారు కొందరు. ఏది ఊరి? నేను కూడా అట్నే రైలు కింద 3 సార్లు వన్నికి చూసిన. నాకుండే పాప చెడ్డాలు అట్లా నెమ్మది లేక ఆ తర్వాత ఊరేసుకున్నాను, అది తప్పింది. ఆ తర్వాత గాజొడుకలు స్త్రీలకి అవి బాగా నలగొట్టుకొని పొడి వేసుకొని గ్లాసులు పోసుకొని నీళ్ళు పోసుకొని తాగిన, అది లోపల పొట్ట తీస్తుందని అది బయటకు వచ్చేసింది. ఆనంటే మొదలెట్టుకోండి పెయిన్ ఉంటుంది దొంగనికి, యాగంటుకుంట పెయిన్ ఉంటుంది దొంగనికి, తిరుపతి కూడా పెయిన్. అదెల్లా నేను చెప్పాలంటే సాక్ష్యం ఎక్కువవుతుంది కాబట్టి ఆయన అట్లా చెప్పుకుంటూ పోతుండా. కానీ దేవుడు అదెల్లా తప్పించాడు. పైరుగొట్ట మంది కూడా అది కూడా తప్పించాడు. కారణం అది మనిషిని పాపం అనే ఊబి ఇసుకిస్తుందా లేదా? బాగా ఇసుకిస్తుంది. ఇంకా ఇసుకిచ్చినప్పుడు మంచి ఇంకా చచ్చిపోయి బెటర్ అనుకుంటాడు. లేక చచ్చిపోతే పీడ తెగుతుంది అంటాడు. ఎక్కడ పీడ తెగుతుంది? పీడ తెగదు కాదు, పీడ గరుచుకుంటుంది పాతాళంలో, నరకం, అగ్నిలో. చాలామంది మోసపోతున్నారు.
లోకం విడిచిపోతే అయిపోయా ఇంకా బాగొడొచ్చులే అనుకుంటున్నారు. ఎడ బాగొట్టావు నీకు ఆకలి ఎత్తావు, పనులు పడగొడతావు. ఎక్కడ? పాతాళంలో. చాలామంది మోసపోతున్నారు. ఆత్మరక్షణ కొరకు ఆలోచన చేయడంలే, సంపాదన మీద ఆలోచన. ఎండు బంగారు, రూపాయలు, ధనధాన్యం, చదువు, ఉద్యోగం, పొలము, కుటుంబం ఎన్నో ఆలోచన చేస్తున్నాడు. కానీ నేను చచ్చిపోతే ఎక్కడికి పోతాను, నాకు ఏం జరుగుతుందని ఆలోచన చేయలే. నీటి మీద బుగ్గ లాంటి వాళ్ళం, ఇంతలో కనబడి అంతలో మాయమిప్పి ఆవిరి లాంటి వాళ్ళం. చాలామంది కొట్టు మిట్లాడుతున్నారు కూడా గమనించారు. నాశనకరమైన జిగరగల దొంగ ఊబి, అది పాపం ఊబి. ఆ తర్వాత ఏం జరిగింది ఆడ చూడాలి చదవరి. నా పాదములు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును నా నోట నుంచి. ఇక్కడ దావీదును పేయికి తీసుకొచ్చి రాయబడింది. ఎక్కడ నుండి? నాశనకరమైన జిగడగల దొంగ ఊబిలో ఉండి సృష్టికర్తనే దేవుడు పేయికి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? బండ మీద. అలాగని నేను పరలోకంలో పెడతాడు. ఎవరు? సృష్టికర్తనే దేవుడు యేసు ప్రభు. నువ్వు నమ్ముకుంటే మోసపోకు. నువ్వు నమ్ముకుంటే బండ మీద నిలబెట్టినట్టుగా పరలోకంలో పెడతాడు. ఆయనదే పూచి, ఆయనదే పూచి, ఆయనదే బాధ్యత. ఖచ్చితంగా నొక్కి చెప్తుండా, ఈ లోకం ఉన్నంత వరకు ఆయనదే బాధ్యత. బండ మీదనే పరలోకంలో నిన్ను నిలబెట్టనికి, చేర్చనికి, ఉన్నీకి ఆయనదే బాధ్యత. ఇలాంటి బాధ్యత ఎవరన్నా ఊహించి ఉండారా? ఒక యేసుప్రభు తప్ప. అందుకే ప్రేమ ద్వారా టైం ఎక్కువ అవుతుందేమో గమనించరి, అర్థం చేసుకోరి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కినా, నువ్వు చనిపోతే ఏది అంట రాదు. నువ్వు చనిపోతే ఏది అంట రాదు. చనిపోతే అయిపోయాంగా ఏమి తీసుకోపోలేవు. బైబిల్లో మటుకు ఒకటి ఉంది, కొందరు పాపములు వారి వెంట వెళుతున్నాయి, కొందరు పాపములు వారి ముందు నడుస్తున్నాయి. న్యాయ తీర్పుకు, న్యాయ తీర్పు ఉంది సుమా. అది తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే న్యాయ తీర్పు తప్పించుకుంటావు. దైవ సింహాసనం అని తీర్పు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దైవ సింహాసనం అనే తీర్పు తప్పించుకుంటావు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే. నువ్వు నమ్మకపోయినావు అనుకో, ఆ తీర్పు తప్పించుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ? అగ్నిగుండంలో పడవేయబడతారు అని రాయబడింది. ఎక్కడ పడవేయబడతారు? అగ్నిగుండం. అది ఎంత ఘోరం. అందుకే చేతులారా అగ్నిగుండం అనుకోకుండా ప్రేమనులారా అర్థం చేసుకొని యేసు ప్రభువా నేను పాపిని అంటే సరే, ఆయన ఇప్పుడే ఏం చేస్తాడు? పాపాలు క్షమిస్తాడు. ఇప్పుడే నీ జీవితాన్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. ఇప్పుడే నీకేమిస్తాడు? సంతోషం ఇస్తాడు. ఇప్పుడే ఎక్కడికి పోనీకి నీకు అధికారం ఉంటుంది? పరలోకానికి పోనీకి అధికారం ఉంటుంది. లేక ఇందుశాలని పరలోకానికి పోనీకి అధికారం ఉంటుంది. అందుకే ప్రేమనులారా అర్థం చేసుకొని ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి యేసు ప్రభువుని విశ్వాసం వచ్చి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. దేవుడు కొద్ది వాక్యం తీసుకున్నాక